వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ రూల్ నెంబర్ 28. అంబేద్కర్ బ్లూ కలర్ని అంతగా ఎందుకు ఇష్టపడేవారు, అంబేద్కర్ బ్లూ కలర్ షూట్ని ఎందుకు అంతగా ధరించేవాళ్ళు, మరియు అంబేద్కర్ స్థాపించిన ప్రతి పార్టీలో ఆయన బ్లూ కలర్ని అంతగా ఇంక్లూడ్ ఎందుకు చేశారు, అండ్ అంబేద్కర్ బ్లూ కలర్ మిస్టరీని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే కాకుండా అంబేద్కర్ స్టాచ్యూలో ఒక చేతిలో పుస్తకం మరియు ఇంకో చేతిని ముందుకు ఎందుకు చూపిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు అనుభవించిన అంబేద్కర్కి నన్ను కూడా అందరూ సమానంగా చూడాలి, అందరికీ సమానంగా న్యాయం జరగాలి అనే ఒక చిన్న ఆశ ఉండేది. అయితే వాళ్ళ అమ్మను ఒకరోజు ఇలా అడుగుతాడు, అమ్మ, జ్ఞానం ఒకటే అయినప్పుడు చిన్న పెద్ద అనే తేడా ఎందుకమ్మా, మరియు దాహం అందరికీ సమానంగా వేస్తున్నప్పుడు నీళ్లు తాగడానికి కూడా ఇన్ని రూల్స్ ఎందుకమ్మా అని అడుగుతారు. అయితే అంబేద్కర్ వాళ్ళ అమ్మ అంటుంది, మనము దీన్ని ఏం చేయలేంరా, ఇది ఎప్పటి నుండో వస్తుంది అని అంటుంది. అయితే అంబేద్కర్ వాళ్ళ అమ్మతో ఒక మాట అంటాడు, అమ్మ, నేను ఫ్యూచర్లో ఒక బుక్ రాస్తే అందరికీ సమానమైన హక్కులను ఇస్తానమ్మా అని వాళ్ళ అమ్మకు ఒక మాట ఇస్తాడు. అయితే ప్రపంచంలోని అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాసి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులను ఆయన ఇచ్చారు. అయితే చిన్నప్పటి నుండి అవమానాలను ఎదుర్కొని చిన్న పెద్ద అనే తేడాలను చూస్తున్న అంబేద్కర్కి ఆకాశాన్ని చూస్తే మాత్రం ఆకాశం అందరినీ సమానంగా చూస్తుందని మరియు అందరికీ సమానంగా న్యాయం చేస్తుందని, దీని మీద ఎవరి హక్కు లేదని ఆయన అనుకునేవారు. ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి ఆయనకు అప్పటి నుండి నీలి రంగు అనేది ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. బ్లూ కలర్ అనేది ఈక్వాలిటీ అండ్ జస్టిస్ మరియు పీస్ని రిప్రజెంట్ చేస్తుందని అంబేద్కర్ భావించేవారు. అందుకే ఆయన స్థాపించిన 1936లోని ఇండిపెండెన్స్ లేబర్ పార్టీ మరియు 1942లో స్థాపించిన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీస్లలో కూడా ఆయన బ్లూ కలర్ని యూజ్ చేశారు. అదేవిధంగా ఆయన స్థాపించిన ప్రతి పార్టీలో ఎక్కడో ఒక చోట ఆయన బ్లూ కలర్ని యూజ్ చేశారు. అందుకే అంబేద్కర్ బ్లూ కలర్ షూట్ని ధరించేవారు. అయితే మోడర్న్ పార్టీస్లో అంబేద్కర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీ కూడా బ్లూ కలర్ని అడాప్ట్ చేసుకున్నారు. సెకండ్ క్వశ్చన్, అంబేద్కర్ ఒక హ్యాండ్లో పుస్తకం మరియు ఇంకో హ్యాండ్ని ముందుకు ఎందుకు చూపిస్తారన్నది మనం తెలుసుకుందాము. అయితే అంబేద్కర్ ఒక హ్యాండ్లో ఉన్నది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు ఆయన ఒక వేలిని ఎందుకు ముందుకు చూపిస్తారంటే, మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తెలుసుకొని లా అండ్ ఆర్డర్ని తెలుసుకొని మనలో యోగ్యుడైన నాయకుడిని ఎన్నుకొని మన దేశాన్ని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన ఒక వేలిని ముందుకు చూపించారన్నమాట. అయితే దీంతో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫాలో ద పాత్ ఆఫ్ లా అండ్ జస్టిస్, నాట్ వైలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ అని ఆయన చెప్పాలనుకున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో.